ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి యొక్క మాసము చివరికి వచ్చి ఉంటున్నామండి. మరి ఈ యొక్క 3 దినాలు కూడా మరి పరిశుద్ధాత్మని యొక్క మరికొన్ని నూతన సంగతులను తెలుసుకొనబోతున్నాము. మరి ఈ దినమునందు మనము మరి ఒక సత్యం తెలుసుకుంటున్నాం. అదేమిటంటే పరివర్తనకు మూలంగా పరిశుద్ధాత్మ, ద హోలీ స్పిరిట్ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. ఆ మార్పు రావటానికి మన యొక్క జీవితాలలో మరి దానికంతటికి కూడా మూలము పరిశుద్ధాత్ముడు అయి ఉంటున్నాడని చెప్పి మనం తెలుసుకుంటున్నాము. మరి ఒక భక్తుడు ఏమన్నాడు అంటే, మార్పు అనేది జీవిత సారాంశము. మీరు ఏమి కాగలరో దాని కోసం మీరు ఏమిటో అప్పగించడానికి సిద్ధంగా ఉండండి. మనం ఇంగ్లీష్లో చదివితే చేంజ్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్. మరి ఈ యొక్క మార్పు అనేటటువంటిది జీవిత సారాంశం. పిల్లరా, అనుదినం దినదినము కూడా రూపాంతరం చెందటం, మనం ఎప్పుడు ఒకే స్థాయిలో ఉండటం కాదు, కానీ వి నీడ్ టు బి మెచ్యూర్డ్, స్పిరిచువల్ గ్రోత్. మరి నేను దినమందు మా యొక్క ఈ లైబ్రరీలో స్పిరిచువల్ గ్రోత్ మీద కొన్ని బుక్స్ షేర్ చేయటం జరిగింది. కాబట్టి ఆత్మీయంగా మనం ఎదుగుదల చాలా అవసరం. ఆత్మలో ఎదుగుట తగ్గుట మరి ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకోవాలా. థర్మామీటర్లు ఏ రీతిగా మరి ఎదుగుతున్నామా తగ్గుతున్నామా. నువ్వు మరి వెచ్చగానే చల్లగానే లేవు, కానీ నులువెచ్చనుగా మరి లుక్ వామ్ కండిషన్. కొంతమంది మందబడినటువంటి స్థితి. మనల్ని ఏంటంటే దినదినానికి కూడా మార్పు చెందాలని. ఒకడు మార్పు చెంది మారు మనసు పొందితేనే కానీ, అన్లెస్ ఎ మ్యాన్ be born again, he shall not enter into kingdom of heaven. పరలోక రాజ్యం చేరలేడు అని చెప్పి ప్రభు వారు చెప్పేటాడు. దట్ యూటర్న్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, దట్ టోటల్ ట్రాన్స్ఫర్మేషన్. కాబట్టి ఇక్కడ మార్పు అనేది జీవిత సారాంశము. మీరు ఏమి కాగలరో దానికోసం మీరు ఏమిటో అప్పగించటానికి సిద్ధంగా ఉండండి. బీ విల్లింగ్ టు సరెండర్ వాట్ యు ఆర్ ఫర్ వాట్ యూ కుడ్ బికమ్. మీరు ఏమవ్వాలనుకుంటున్నారో దానికోసం కొంత త్యాగం చేయవలసినటువంటి అవసరం ఉంటున్నది. పిల్లల, యేసు ప్రభు వారు ఏమంటున్నాడు, ఇఫ్ యూ వాంట్ టు ఫాలో మీ, మరి డినై హిమ్సెల్ఫ్, తను తాను ఉపేక్షించుకొని సిలువను మోస్తూ అనుదినము కూడా ఆయన్ను వెంబడించాలి అని చెప్పి చెప్పినటువంటి డినయింగ్ అవర్ సెల్ఫ్స్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పిల్లల క్రైస్తవ జీవితంలో. బీ విల్లింగ్ టు సరెండర్, టోటల్ సంపూర్ణంగా సమర్పించుకోవటం, పిల్లలు అప్పగించుకోవటం, అది చాలా ముఖ్యము. కాబట్టి మరి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ యొక్క పరివర్తన శక్తి. ఆ పరిశుద్ధాత్మలో ద ట్రాన్స్ఫర్మేటివ్ పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడే పిల్లలు మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. మనం ఏంటో అర్థం చేసుకోవటానికి సహాయం చేస్తాడు. మన యొక్క లైఫ్కు మీనింగ్ను తెలుసుకోవటానికి సహాయం చేస్తాడు. అంతేకాకుండా ఒక గురి కలిగి ముందుకు వెళ్ళటానికి మరి దేవుడు సహాయం చేస్తాడు. ఒకప్పుడు అయితే నా యొక్క జీవితం అంతా కూడా గురి గమ్యం లేకుండా ఎంతో మరి లోకం వైపు ఎంతో వ్యర్థం చేస్తూ ఆ రీతిగా ఉన్నటువంటి నాలో మరి ఎప్పుడైతే తగ్గించుకొని యేసున్న జీవితంలోనికి రానిచ్చి ఉంటున్న రక్షకుడిగా, ప్రభువుడిగా, రైట్ దట్ మూమెంట్ ఐ సీ ద హోలీ స్పిరిట్ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ మీ. పరిశుద్ధాత్మ దేవుడు నా యొక్క జీవితంలో పనిచేయటం మొదలేశాడు. మరి ఆ పరిశుద్ధాత్మ దేవుడే ప్రియులారా దినదినానికి మార్పు చెందటం. ఆ వాక్యం చదువుతున్నప్పుడు కూడా దాన్ని గ్రహించుకోవటానికి, ప్రార్థించుతున్నప్పుడు కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుడే నాకు తెలివి, విమోచన, మరి ఎంతగా మంచి అవగాహన, ఒక క్లారిటీ, స్పష్టత నా యొక్క జీవితం గురించి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు ప్రియులారా, తల్లిదండ్రులకు ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు దాంట్లో ఎంతో శక్తి ఉంటుంది. ఇద్దరు కలిసి ప్రియులారా కుటుంబం కొరకు ప్రార్థించవలసి ఉంటున్నది. మరి మీ యొక్క కుటుంబం కట్టుకోవటానికి మరి జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు కట్టుకొను అని చెప్పి బైబిల్ వాక్యం చెప్తుంది. జ్ఞానము
జ్ఞానం ఏంటంటే యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానం అని చెప్పి మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి అది కాబట్టి ఈ యొక్క పరిశుద్ధాత్ముడే మరి మనల్ని ఒక పరివర్తనలోనికి ట్రాన్స్ఫర్మేషన్ రూపాంతరం చెందేటటువంటి మార్పుల దిశగా మరి మనల్ని నడిపిస్తాడు దినదినానికి కూడా. మరి నేటి ఆ యొక్క ధ్యానం కొరకు మనము 2 కొరింథీ 3:18 చదువుకుందామండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల తెరవండి. 2 కొరింథీయులు 3:18 మనమందరమును ముసుకు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. And we who with unveiled faces all reflect the Lord's glory are being transformed into his likeness with ever increasing glory, which comes from the Lord who is the Spirit. కాబట్టి ఇక్కడ మనం చూసేటటువంటిది మనము అంతకంతకు పరిపక్వం చెంది మన యొక్క అల్టిమేట్ గోల్ ఏంటంటే టు బి లైక్ జీసస్, టు బి ట్రాన్స్ఫార్మ్డ్. మరి ఆయనను ప్రతిబింబింపజేయాల. ఆయన యొక్క ప్రేమ, కరుణ, జాలి క్రీస్తుని లోకానికి చూపించేటటువంటి వాడే మరి నిజమైనటువంటి క్రైస్తవుడు ప్రియులారా. ఆ యొక్క ప్రేమ, ఆ యొక్క కరుణ, ఆ యొక్క దీనత్వము, మరి ఆ యొక్క ఓర్పు, సహనములు, ఆ ఫలములు ప్రియులారా, వాటిని మరి ఆ క్రీస్తును మరి ఈ లోకంలో చూపిస్తూ దేవునికి మహిమకరంగా జీవించటము. మరి అంతేకాకుండా ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము అని చెప్పి మనం చివరిలో చదువుకుంటున్నాం ప్రియులారా. కాబట్టి మరి ఈరోజు వాక్యంలో మరి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పరివర్తన ప్రక్రియ, ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. అది ఒక ప్రాసెస్ ప్రియులారా. ఈ యొక్క పరివర్తన అనేటటువంటిది నిరంతర ప్రక్రియ. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. మనం తెలుసుకోవాలి. ఇదేదో ఒక రోజుతో అయిపోయింది, నేను ఇంకా బాగా మనసు పొందాను, ఇంకా అయిపోయింది కాదు. కానీ డే బై డే కమింగ్ క్లోజర్ టు గాడ్. ఇంకా ఎన్నో తెలుసుకోవాల్సినటువంటి ఉంటున్నాయి పిల్లలు. కాబట్టి దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడని వాక్యం చెప్తున్నది. కాబట్టి ఆ యొక్క పరివర్తన అనేటటువంటిది అది నిరంతర ప్రక్రియ. మరి ప్రభు మహిమను చూడటము మనల్ని క్రమంగా మారుస్తుంది. యేసు వైపు చూచు మరి హెబ్రీలు 12 అక్కడ మొదటి 2 వచనాల్లో ఏమని ఉన్నదంటే విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించువాడైన క్రీస్తు వైపు చూచుచు మన ముందు ఉంచబడినటువంటి పరుగు పందెంలో ఓపికతో పరుగెత్తుదాం అని చెప్పి మరి భక్తుడు చెప్తున్నాడు ప్రియులారా. కాబట్టి మన యొక్క విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేటటువంటి వాడు అంతా కూడా ఆది అంతము ఆయన అయింటున్నాడు, అల్ఫాయు ఒమేగయు ఆయన అయింటున్నాడు. హీ ఈస్ ద బిగినింగ్ అండ్ ద ఎండ్ ప్రియులారా. మన యొక్క విశ్వాస జీవితంలో కూడా ఈ యొక్క యాత్రలో, ఈ యొక్క ప్రయాణంలో, ఈ యొక్క ఆత్మీయ యాత్రలో ప్రియులారా ప్రభు వారు మనం నడిపిస్తున్నాడు. మరి ప్రభు మహిమను చూడటము మనల్ని క్రమంగా మారుస్తుంది. మహిమ నుంచి అధిక మహిమ. Beholding the Lord's glory changes us gradually. ఎంతగా దేవుని యొక్క మహిమ కోసం జీవిస్తుంటాము, దేవుని యొక్క మహిమలో ప్రియులారా మనం ఉంటాము. వీ డోంట్ బాదర్ అబౌట్ సో మెనీ అదర్ థింగ్స్. ఈ లోకపరమైనటువంటి ఆస్తులు, అంతస్తులు, హోదాలు, డిగ్రీలు, లేకపోతే పదవులు, లేకపోతే మరి ఏవి కూడా ప్రియులారా నిందలు, అవమానాలు, ఇవేవి కూడా మరి ఆ యొక్క మహిమతోటి పోల్చలేం ప్రియులారా. మహిమలో మనం ఎంతగా ఆనందిస్తుంటాం, పరవశం అవుతూ ఉంటాము. కాబట్టి ఆ యొక్క గొంగలి పురుగు సీతాకోక చిలుకగా రూపాంతరం చెందటం, మెటమార్ఫోసిస్ ఆఫ్ ఎ క్యాటర్పిల్లర్ ఇంటూ బటర్ఫ్లై, ఎంతగా పిల్లరా ఆ రూపాంతరం చెందేటటువంటి దిశలో నుంచి ఎంతగా అందమైనటువంటి మరి ఒక బటర్ఫ్లైగా సీతాకోక చిలుకను మనం చూస్తాం. అదే రీతిగా మన యొక్క జీవితాలు కూడా మహిమ నుంచి మహిమకి వెళ్తున్నప్పుడు we see glory, we see brightness, we see అనేక మంది కూడా మరి మరి మీ యొక్క వాక్యమునకు ఆకర్షితులు అవుతారు పిల్లగా. మరి అంతేకాకుండా మహిమ నుండి మహిమకు, ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ, ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ప్రోగ్రెసివ్. అది మహిమ నుంచి అధిక మహిమకు అని చెప్పి మనం చూస్తున్నాం. మహిమ నుండి అధిక మహిమను పొందుచు. కాబట్టి ఇట్ ఈస్ ఎ ప్రోగ్రెసివ్ థింగ్.
ఆ డే టు డే ప్రియులారా దినదినానికి మరి ఆ యొక్క సమాధికి దగ్గరయ్యే కొంది, మరణానికి దగ్గరయ్యే కొంది, అంతమునకు మన యొక్క జీవితానికి ఏదో ఒక రోజు ఫుల్ స్టాప్ పెట్టవలసి వస్తుంది. కాబట్టి ఆ మధ్యలో ప్రియులారా ఇంకా దగ్గరకు రావాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. ఎప్పుడు ఒకే రకమైనటువంటి ప్రార్థన, అలవాటు అయినటువంటి జీవితంలో మెకానికల్ లైఫ్, రొటీన్ లైఫ్, ఏదో ఆదివారం గుడికి వెళ్ళటం అది కాదు, కానీ ఇంకా హయ్యర్ స్టాండర్డ్స్, ఉన్నతమైనటువంటి ఎక్కలేనంత కొండ మీద, ఎత్తైన కొండకు ఎక్కించు ప్రభువా అని చెప్పి కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు. మరి కాబట్టి ఇప్పుడు మనం కూడా ప్రతి ఒక్కరిని కూడా వినుతున్నటువంటి ప్రతి ఒక్కరిని గాడ్ హ్యాస్ ఎ గ్రేట్ ప్లాన్. గాడ్ హ్యాస్ గ్లోబల్ ప్లాన్స్ ఫర్ యూ, ఆ ప్రాజెక్ట్ ఫర్ యూ, ఆ పర్పస్ ఫర్ యూ. మరి గురి యొద్దకే ప్రియులారా, గురి కలిగి ముందుకు వెళ్ళటానికి దేవుడు సహాయం చేస్తాడు. మరి దేవునితో నిమగ్నం అవ్వటం ఆయన లక్షణాలను ప్రతిబింబిస్తుంది పిల్ల. ఎంగేజింగ్ విత్ గాడ్ రిఫ్లెక్ట్స్ హిజ్ అట్రిబ్యూట్స్. మనం ఫుల్గా దేవుని యొక్క పనిలో ఉన్నప్పుడు పిల్లరా, ఆ దేవుని ఆ యొక్క లక్షణాలు పిల్లరా, దేవునిలో ఉన్నటువంటి ఆ యొక్క అట్రిబ్యూట్స్ అన్ని కూడా పరిశుద్ధత, మొదటి జనవరి నెల అంతా కూడా ఆ దేవుని యొక్క లక్షణాలను మనం తెలుసుకొని ఉంటున్నాము. కాబట్టి ఆ యొక్క లక్షణాలనే మనము మరి ఈ లోకంలో ఉన్నటువంటి ఆ చీకటి జనములకు, లేకపోతే ఏ ప్రదేశంలో ఉంచుతా అక్కడ పిల్లరా వీఆర్ గోయింగ్ టు షైన్ ఫర్ హిమ్. మరి అపోస్తులుడు అయినటువంటి పేతురు ఒకప్పుడైతే ఎంతో పిరికివాడిగా, దుడుకు పేతురు, లేకపోతే భయముతోటి ఆ విధంగా ఉన్నటువంటి వాడు ఒక ధైర్యవంతమైనటువంటి నాయకత్వానికి ఆ పరివర్తనం చెందటం. బైబుల్ అనేక మంది యొక్క ట్రాన్స్ఫర్మేటివ్ పీపుల్ మారు మనసు పొంది, ఆ కొన్నేళ్ళ యొక్క జీవితము, ఇంకా ప్రియుల రకుల్లా, ప్రిసిల్లా, మరి తండ్రి ఇంకా ఎంతో మంది ప్రియులారా వారి యొక్క జీవితాలు మారినాయి. అంతేకాకుండా వారి యొక్క జీవితం ద్వారా అనేకులు కూడా వెలిగింపబడటం అనేటువంటి చూస్తున్నాము. కాబట్టి మరి అంతేకాకుండా ఈ యొక్క మార్పు కోసం ఆ సాధికారత, ఎంపవర్మెంట్ ఫర్ చేంజ్ ప్రియులారా. మాది కూడా మరి అక్కడ చూస్తున్నారు కదా, ఎంపవర్ తెలుగు వారిని ఎంతగానో శక్తివంతులను చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రీతిగా అనుదినం కూడా మరి సంవత్సరంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి భారము ప్రియులారా. అందుచేత మరి దానికోసం ఎంతో సిద్ధపడి ఈ రీతిగా మీతో మరి అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి ఇది షేర్ చేయటం జరుగుతుంది. డిఫరెంట్ రీజన్స్లో ఉన్నటువంటి వారికి మరి అనేక మంది ఈ యొక్క వాక్యం వింటున్నారు అంటే మరి అది దేవుడి నుంచి పొందినటువంటి ఆ యొక్క వర్తమానములను, ఆ యొక్క నేను నేర్చుకున్నటువంటి ఆత్మీయ సత్యాలను మరి బోధించడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఈ యొక్క పరిశుద్ధాత్మ మనకు పరివర్తన చెందిన జీవితాలను జీవించటానికి మరి శక్తినిస్తుంది ప్రియులారా. మన సొంత శక్తితోటి, ఆ యొక్క లిమిటెడ్ నాలెడ్జ్ తోటి వీ కెనాట్ డూ ఎనీథింగ్. ఈ యొక్క ప్రతి దినం కూడా 365 రోజులు కూడా మరి ఈ రీతిగా మరి షార్ట్ షర్మన్స్ చెప్పాలన్నా, లేకపోతే బోధించాలన్నా, ఇంకా ఈ యొక్క పరిచర్యను ముందు కొనసాగించాలంటే వీ నీడ్ ద హోలీ స్పిరిట్ వర్క్. ద హోలీ స్పిరిట్ ఎంపవర్స్ us టు లివ్ ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్స్. మనము ఆ యొక్క రూపాంతరం, మార్పు చెందినటువంటి ఆ జీవితాలు జీవించడానికి ప్రియులారా ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మరి నీకు నాకు సహాయం చేస్తాడు ప్రియులారా. ఆ పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సహాయం లేకుండా మనం సొంత శక్తితో చేస్తున్నప్పుడు మన దాంట్లో మనం ఏ విధమైనటువంటి ఆ యొక్క ఎఫెక్ట్ చూడలేం ప్రియులారా. మరి పాపాన్ని అధిగమించటం, మరి క్రీస్తు లాంటి లక్షణాలను కలిగి ఉండటానికి ప్రియులారా ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. జాన్ న్యూటన్ అనేటువంటి భక్తుడు మరి అంతగా తన యొక్క జీవితం అంతా కూడా పరివర్తనం చెంది మరి ఒక గొప్ప పాట అమేజింగ్ గ్రేస్ అని అన్నటువంటి గొప్ప హిమ్ రాయటం అనేటువంటిది ప్రతి సంఘంలో కూడా ముఖ్యంగా ట్రెడిషనల్ చర్చెస్లో ఈ పాట పాడుకుంటూ ఉంటాం ప్రియుల. అమేజింగ్ గ్రేస్. కాబట్టి ఆ యొక్క కృపను గురించి, అద్భుతమైనటువంటి కృపను గురించి తను గ్రహించి మరి తను రుచి చూచి యోహాను గురించి తెలుసుకొని మరి రాసి ఉంటున్నాడు. ఆ రీతిగా మీనింగ్ఫుల్గా మనం చెప్తున్నప్పుడు అది హృదయాలలో, మనుషుల యొక్క హృదయాలలో అది పనిచేయటం జరుగుతుంది ప్రియులారా. కాబట్టి ముగింపుగా మరి మన పరివర్తనకు మూలంగా పరిశుద్ధాత్మను మనము స్వీకరిద్దాం ప్రియులారా. ఒకవేళ ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు మీ యొక్క జీవితాల్లో పని చేయకుండా ఉన్నట్లయితే దిస్ ఇస్ ద రైట్ టైం టు లీన్ ఆన్ హిమ్, టు రిలై ఆన్ హిమ్, టు ఎంబ్రేస్ ద హోలీ స్పిరిట్ యాజ్ అ సోర్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రియులారా.
మరి ఆత్మ యొక్క పనికి మరి మనం సంపూర్ణంగా మరి సమర్పించుకొని మన జీవితాల్లో ఆయన మహిమను మరి ప్రతిబింబించడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, గొప్ప నాయన తండ్రి, ఈరోజు విత్తబడినటువంటి వాక్యం బట్టి వందనాలు ప్రభువా. ఒక గొప్ప నాయన మమ్మల్ని తండ్రి ప్రతి దినం కూడా ప్రవర్తమానం చెంది పరివర్తన చెంది మార్పు చెంది దినదినముకు కూడా మీకు దగ్గరగా మీ యొక్క ఇమేజ్లోనికి మీ స్వరూపంలోనికి తండ్రి తండ్రి రావాలని ఆశిస్తున్నారు ఈ లోకంలో క్రీస్తుని చూపించేటటువంటి వారు ఎంతో మంది అవసరం అంటున్నారు వెనుజన ప్రతి ఒక్కరిని దర్శించండి. అనేక ప్రాంతాల్లో వారిని ఉంచి ఉంటున్నారు కొంతమంది స్టూడెంట్స్, కొంతమంది మరి తండ్రి మరి ఆ వర్క్ ప్లేస్లు వివిధ కంట్రీస్లో మరి అంతేకాకుండా తండ్రి ఎన్నో గొప్ప ఎగ్జిక్యూటివ్ ర్యాంక్స్, హై అఫీషియల్స్ ఉంటున్నారు ఉన్నతమైనటువంటి పదవులలో ప్రతి దాంట్లో కూడా ఏ పదవిలో మీరు ఎక్కడ ఉంచితే అక్కడ మీకు మహిమకరంగా తండ్రి ఉండటానికి సహాయం చేయండి ఒక గొప్ప నాయన వారి ప్రతి కుటుంబంలో వారి యొక్క అవసరతను తీర్చమని వేడుకుంటున్నాం. తల్లిదండ్రుల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి యొక్క మరి తండ్రి వివాహాలు అవ్వవలసినటువంటి బిడ్డలు ఉంటున్నారు గొప్ప నాయన వారికి మంచి నిర్ణయాలు తీసుకోవటానికి మరి వారిద్దరు కలిసి వారు మరి మీ సన్నిధిలో ప్రార్థించి మరి వారి యొక్క బిడ్డలు వివాహాల విషయంలో తండ్రి మీరు సహాయం చేయండి. ఎవరు అంగీకరిస్తారు ఇద్దరు, అక్కడ మీరు కూడా తండ్రి అంగీకరిస్తారని తండ్రి మీ వాక్యం చెప్పుచున్నది. తండ్రి మీరే ఆ రీతిగా సహాయం చేయమని తండ్రి వందనాలు స్తోత్రం చెల్లించుకోండి. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునాను మీకు అందరికి కూడా వందనాలండి. మీకు ఏమైనా ప్రార్థన అంశాలను చేయక ఆల్వేస్ కాంటాక్ట్ మీ. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.